హీరో నాని నిర్మాతగా కోర్ట్ అనే చిత్రాన్ని రూపొందించారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇక శివాజీ, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి లాంటి నటీనటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం మార్చి 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ని ఫిదా చేసింది. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా మూవీ టీంతో నాని ఓ చిట్చాట్ చేశారు. ఇందులో ప్రియదర్శి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. కోర్టు సినిమా గురించి తనతో చిరంజీవి చెప్పిన మాటల్ని ప్రియదర్శి గుర్తు చేసుకున్నాడు. నానిపై నమ్మకం. ఇందాక నేను చిరంజీవి గారిని కలిసొస్తున్నాను. అక్కడ ఇంటర్వ్యూలు చేస్తుంటే సార్ పక్కనే షూటింగ్లో ఉన్నారు. అన్నపూర్ణలో విశ్వంబర షూటింగ్ జరుగుతోంది. నేను వెళ్ళి చూస్తుంటే సడన్గా నా దగ్గరకు వచ్చి, నిన్ను ఈ మధ్య చూశానబ్బా, ఏదో ఒక సూట్లో ఉన్నావు నువ్వు, చాలా బాగుందబ్బా ఆ ఫోటోలో అంటూ సార్ పలకరించారు. 5 నిమిషాలు మన కోర్టు సినిమా గురించి మాట్లాడా. వెంటనే నానియా అయితే ఓకే అయిపోయినట్లే, బాగుంటుందిలే అని చిరంజీవి గారు అన్నారు. అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి నాని సినిమా అనగానే అంత ఈజీ అయితే హిట్ అయినట్లే అని చెప్పారు అంటూ ప్రియదర్శి అన్నారు. ఇక దీనికి తెగ నవ్వుకున్న నాని ఇటీవల చిరంజీవితో తనకి ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. నేను మొన్న చైతన్య పెళ్లికి వెళ్లి కారు దిగి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చిరంజీవి గారు బయటకు వస్తున్నారు. వెంటనే ప్రొడ్యూసర్ గారు అంటూ దండం పెట్టబోయారు. వామ్మో అంటూ నా వెనకాల ఎవరైనా ఉన్నారా అంటూ చూసుకున్నాను. వెంటనే కలిసి హగ్గిచ్చారు అంటూ నాని చెప్పారు. ఇక చిరంజీవితో నాని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి చేయబోయే సినిమాని నానినే ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీంతో నాని టేస్ట్ గురించి చిరంజీవి ఇలా మాట్లాడారన్నమాట. ఈ సినిమాతో వింటేజ్ చిరంజీవిని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తున్నారంటూ నాని అంటున్నారు. మరి శ్రీకాంత్ ఓదెల చిరంజీవి గురించి ఎలాంటి కథని సిద్ధం చేశారో చూడాలి. ఇప్పటికే నానితో దసరా సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ది ప్యారడైజ్ అంటూ నానితో మరో చిత్రం చేస్తున్నారు.